ఇప్పుడు మనం ఈ పోస్ట్‌కి ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై జేయాలి? సో, అప్లై చేసేటప్పుడు ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేస్తూ, ఎలాంటి డాక్యుమెంట్స్ స్కాన్ జేసి అప్‌లోడ్ చేయాలి అనే విషయాన్ని డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అప్లై ఆన్‌లైన్ లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో, మనము ఎవరైతే ఈ పోస్ట్‌కు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా జేసుకోవాలి. సో, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో, మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ అయితే మొబైల్‌కి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు ఓవరాల్‌గా 6 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్‌లోడ్స్ అండ్ పేమెంట్. సో, ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే సో, ఆన్‌లైన్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఈ జాబ్‌కి అప్లై చేసినట్టు. సో, మనకు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ యువర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంటే ఇవ్వండి. లేదంటే యాస్ ఇట్ ఈస్‌గా బ్లాంక్‌గా వదిలేయొచ్చు. సో, లాస్ట్ నేమ్. సో, ఏదైతే మనకు స్టార్ మార్క్ ఉంటుందో అది కంపల్సరీగా ఫిల్ చేయాలి. సో, మొబైల్ నంబర్, కన్ఫర్మ్ యువర్ మొబైల్ నంబర్, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేదంటే యాస్ ఇట్ ఈస్‌గా బ్లాంక్‌గా వదిలేయొచ్చు. ఈమెయిల్ ఐడీ, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడీ. సో, క్యాప్చాని ఎంటర్ చేయడం ద్వారా సో, సేవ్ అండ్ నెక్స్ట్‌ని మనం క్లిక్ చేయడం ద్వారా సో, మనకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. సో, ఈ జనరేట్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్‌ని యూజ్ చేసి సో, మనం ఆన్‌లైన్‌లో లాగిన్ అయ్యి అప్లై అయితే జేయొచ్చు. సో, ఇంతకు ముందే నేను రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాను గాబట్టి, సో, మనము డైరెక్ట్‌గా సెకండ్ స్టెప్‌కైతే వెళ్దాం. సో, సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో, నేను ఫోటో అండ్ సిగ్నేచర్ పార్ట్‌కైతే రావడం జరిగింది. సో, ఇందులో మనకు 3 ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మాన్యువల్‌గా విత్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఫోటోని అప్‌లోడ్ చేయడం. రెండోదొచ్చేసి లైవ్‌గా మన యొక్క ఫోటోని క్యాప్చర్ చేయాల్సుంటుంది. యూజింగ్ అవర్ వెబ్ కెమెరా. ఒకవేళ మీ సిస్టమ్‌లో వెబ్ కెమెరా అనేది లేకపోతే సో, క్లిక్ హియర్ టు స్కాన్. సో, దీన్ని స్కాన్ చేయడం ద్వారా మీ యొక్క మొబైల్‌లో సో, మనము లైవ్‌గా ఫోటో అయితే తీసుకోవచ్చు. యూజింగ్ అవర్ ఫ్రంట్ కెమెరా అన్నట్టు. సో, సెకండ్ వచ్చేసి లైవ్‌గా ఫోటో తీసుకోవడం. ఫస్ట్ వన్ వచ్చేసి మాన్యువల్‌గా మన యొక్క ఫోటోని అప్‌లోడ్ చేయడం. థర్డ్ వన్ ఏదైతే ఉంటుందో సో, సిగ్నేచర్ పార్ట్. సో, సిగ్నేచర్ మనం మాన్యువల్‌గా అప్‌లోడ్ జేసి, సో, నెక్స్ట్ అనే బటన్ క్లిక్ జేస్తే మనము థర్డ్ స్టెప్‌కైతే రావడం జరుగుతుంది. ఈ థర్డ్ స్టెప్‌లో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ జేయాలి. సో, మనకు ఆర్ యూ అప్లయింగ్ అండర్ ది అడ్వర్టైజ్‌మెంట్ ఆఫ్ జర్నలిస్ట్. మనకు నోటిఫికేషన్‌లో ఏదైతే ఇచ్చారో, సో, దాని ప్రకారం మనము ఈ జాబ్‌కి అప్లై అయితే జేస్తున్నాం. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా జూడొచ్చు. రిక్రూట్‌మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్. సో, ఈ పోస్ట్‌కి మనం అప్లై జేస్తున్నాం. మీ యొక్క కేటగరీ. సో, ఓబీసీ. నాదైతే ఓబీసీ గాబట్టి ఇక్కడ ఓబీసీ అని టిక్ చేయడం జరిగింది. సో, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో, మీ కేటగరీని బట్టి మీరిక్కడ సెలెక్ట్ చేయాల్సుంటుంది. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిసబిలిటీ విత్ 40% అండ్ అబోవ్. సో, ఇది డిజబిలిటీకి సంబంధించినటువంటి క్వెషన్ కాబట్టి, సో, నేనైతే నో అని టిక్ చేయడం జరిగింది. సో, ఒకవేళ మీరు యెస్ అయితే యెస్ అని, నో అంటే నో అని క్లిక్ జేయొచ్చు. సో, ఏదైతే మనకు హైలైట్‌గా కనిపిస్తుందో సో, వాటిని తప్పనిసరిగా సెలెక్ట్ జేయాల్సుంటుంది. ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీ కవర్డ్ అండర్ ది డెఫినిషన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ది ఆర్‌పిడబ్ల్యూ యాక్ట్ 2016 నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ ఆఫ్ సెయిడ్ యాక్ట్ హావింగ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్. సో, నో అని జెప్పేసి క్లిక్ చేయడం జరిగింది. డు యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. సో, ఇక్కడ మీరు మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళా? కాదా? అనే క్వెషన్. సో, నో. ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్‌మెన్ ఇంక్లూడింగ్ ఈసీఓఎస్, ఎస్ఎస్‌సిఓ? నో. ఆర్ యూ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి? సో, ఒకవేళ మీరు ఎల్ఐసి ఎంప్లాయీ అయితే యెస్ అని లేదంటే నో అని సెలెక్ట్ చేయాలి.
ఒకవేళ మీరు యెస్ అనైతే సో, దానికి సంబంధించినటువంటి ఎస్ఆర్ నంబర్, డిజిగ్నేషన్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సో, వీటిని మనం ఫిల్ జేయాలి. సో, కన్సెంట్ ఆఫ్ ఆధార్ వెరిఫికేషన్ సో, నేనైతే యెస్ అని ఇవ్వడం జరిగింది. సో, ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఇక్కడ ఎంటర్ జేయాలి. సో, మనకు ఇంపార్టెంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 1 సో, మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వారైతే సో, ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో, నేను తెలంగాణ సెలెక్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. సో, రెండోదొచ్చేసి ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 2 సో, ఈ స్టార్ మార్క్ ఏదైతే ఉంటుందో వీటిని తప్పనిసరిగా ఫిల్ చేయాలి. సో, సెంటర్ 2 అనేది తెలంగాణ క్లిక్ చేయడం జరిగింది. సో, అగైన్ నేను సెలెక్ట్ చేసినటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవద్దు. సో, ఇక్కడ మనం హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ అని టిక్ చేస్తే సిస్టమ్‌లో తీసుకోదు కాబట్టి మనం డిఫరెంట్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవాలి. కాబట్టి నేనిక్కడ హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఖమ్మం అని సెలెక్ట్ చేయడం జరిగింది. సో, థర్డ్ వన్ కూడా సేమ్ తెలంగాణ అండ్ కరీంనగర్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 1 అగైన్ నేనిక్కడ తెలంగాణ క్లిక్ చేయడం ద్వారా సో, హైదరాబాద్ అయితే సెలెక్ట్ జేసుకున్నాను. మ రెండోదొచ్చేసి ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 2 సో, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 2 గుంటూరు అండ్ విజయవాడ. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 3 ఆంధ్రప్రదేశ్. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ 3 సో, విశాఖపట్నం. సో, ఈ విధంగా నేను ఆప్షన్స్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. సో, ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, వెదర్ యూ ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్. సో, వీటిని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్ ఒకవేళ మీ యొక్క అడ్రస్ ప్రెజెంట్ పర్మనెంట్ సేమ్ అయితే సో, ఇక్కడ క్లిక్ సేమ్ యాజ్ ఫర్ కరెస్పాండర్ అడ్రస్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ప్రెజెంట్ పర్మనెంట్ డిఫరెంట్‌గా ఉంటే సో, ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. అదేవిధంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్రాంచ్ నేమ్ సో, ఈ విధంగా మనము ప్రతీదీ డీటెయిల్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఏది మిస్ చేసినా సో, ఇక్కడ మనకు ఎర్రర్ మార్క్ అనేది చూయిస్తుంది కాబట్టి సో, ప్రతీదీ మీరు కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేయండి. సో, వాలిడేట్ యువర్ డీటెయిల్స్. సో, ఇక్కడ మన యొక్క డీటెయిల్స్‌ని వాలిడేట్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ స్టెప్‌కయితే వెళ్తాం. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. స్ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. సో, మనకు యొక్క ఎస్ఎస్‌సి డీటెయిల్స్. సో, ఎస్ఎస్‌సి ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. సో, పర్సెంటేజ్ ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్, డిగ్రీ. సో, ఈ విధంగా మనం మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మనకు స్టార్ మార్క్ ఏదైతే ఉందో సో, దానిని మనం కంపల్సరీగా ఫిల్ చేయాలి కాబట్టి ఎస్ఎస్‌సి గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ కాబట్టి సో, వాటిని మనం ఫిల్ చేసాం. సో, ఇక్కడ మీ యొక్క ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే ఇవ్వచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా బ్లాంక్‌గా వదిలేయొచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో, ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ డిగ్రీ కాబట్టి నేనైతే ఇక్కడ డిగ్రీ మాత్రమే ఎంటర్ చేశాను. సో, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్‌గా బ్లాంక్‌గా వదిలేయొచ్చు. అదేవిధంగా లాంగ్వేజెస్ నో. మీకు ఏ లాంగ్వేజెస్ రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. సో, రీడ్, రైట్
అండ్ స్పీక్ అన్ని ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో, వాలిడేట్ యువర్ డీటెయిల్స్ క్లిక్ చేయడం ద్వారా వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, మనం నెక్స్ట్ స్టెప్‌కైతే వెళ్తాం. సో, మనము ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ మనకు ప్రివ్యూగా రావడం జరుగుతుంది. సో, మనము చేసినటువంటి సో, ఇప్పుడు ఇప్పటివరకు మనం ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ప్రివ్యూగా రావడం జరుగుతుంది. ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కేర్‌ఫుల్‌గా ఒక్కసారి చూసుకోండి. సో, వెదర్ యూ ఆర్ ఎంటర్డ్ కరెక్ట్ ఆర్ నాట్. సో, వీటన్నిటిని కన్ఫర్మ్ జేసుకున్న తర్వాత, ఒకవేళ మీరు ఏదైనా డీటెయిల్స్ రాంగ్‌గా ఫిల్ చేస్తే, అగైన్ మనము బ్యాక్ అనే బటన్‌ని ప్రెస్ చేసి, అక్కడ మన యొక్క డీటెయిల్స్‌ని కరెక్ట్ చేసుకొని, మళ్ళీ ఈ స్టెప్‌కైతే రావచ్చు. సో, ఇప్పటి వరకు నేను ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి కాబట్టి, నేను ఈ రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ అయితే చేస్తున్నా. ఫిఫ్త్ స్టెప్ ఏదైతే ఉంటుందో, సో, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ పార్ట్ అన్నట్టు, ఇందులో మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, ఎస్ఎస్‌సి సర్టిఫికేట్, ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, వీటిని మనము జేపీజీ ఫార్మాట్‌లో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. సో, ఈ 3 డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత మన యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా మనం ఫైనల్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఈ సిక్స్త్ స్టెప్‌కైతే వెళ్ళడం జరుగుతుంది. సో, మనము యూజింగ్ అవర్ క్రెడిట్ ఆర్ డెబిట్ ఆర్ నెట్ బ్యాంకింగ్‌ని యూజ్ చేసి మన యొక్క ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్స్‌కి పేమెంట్ అయితే చేయొచ్చు. సో, ఇదండి ఓవరాల్‌గా ఈ పోస్ట్‌కి అప్లై చేసే విధానం. సో, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, మీకు గనుక స్టిల్ ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ యొక్క డౌట్స్‌ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో దట్ వి విల్ ట్రై టు రిప్లై. సో, ఇప్పటివరకు మనం చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో, మీకు యూజ్‌ఫుల్‌గానే ఉంటుందనుకుంటా. సో, అప్పటి వరకు థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.